మాది కోకోనట్ బిజినెస్. ప్రజెంట్ కాలమాన పరిస్థితి ఎలా ఉందంటే, ఈ ఏడాది శివరాత్రి, హోలీ, శ్రీరామనవమి డిమాండ్లు చాలా డల్గా ఉన్నాయి. డల్ అంటే మామూలు డల్ కాదు. చాలా ఇంత పరిస్థితులు ఈ మధ్యలో ఎప్పుడూ చూడలేదు. ఇంత అన్‌సీజన్‌గా ఉన్నది. డిమాండ్ ఏ స్టేట్‌కి కూడా డిమాండ్ లేదు. గతంలో పురుడికాయ గటగటా రేటు 30,000, గన్నేరా రేటు 32,000 ఉండేది. గత నెల్లాళ్ళ నుంచి మారుతూ వచ్చి ప్రెజెంట్ గటగటా రేటు 25,000, గన్నేరా రేటు 28,000, అంటే దాదాపుగా 5,000 రూపాయలు తగ్గిపోయింది. ఏ సైడు కూడా డిమాండ్ లేదు. దీనికి ఇంత ఇంత దారుణంగా ఎప్పుడూ లేదు. కనీసం రేటు తగ్గినా డిమాండ్ ఉండాలి. ఆ డిమాండ్ కూడా లేదు. కారణాలు ఏంటంటే, ఒకటి మైనర్‌గా కొద్దిగా వార్ ఎఫెక్ట్ కొంత ఉంది. తర్వాత తమిళనాడులో నీరుకాయ కూడా చాలా డౌన్‌గా ఉన్నది. చాలా అక్కడ తక్కువ రేట్లుకి అరైవల్ నుండి తక్కువ రేట్లకు అమ్ముతున్నారు. దాని కారణంగా గత నెలలో ఉండే పచ్చికాయ రేటు 18, 19,000 పచ్చికాయ రేటు, నీరుకాయ పచ్చికాయ రేటు ఉండేది. అది ప్రజెంట్ 4,000 రూపాయలు, 5,000 రూపాయలు తగ్గి 14,000, 15,000 కింద ఉన్నది. రైతులందరూ కూడా చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఈ రేట్లకి. అందరికీ కూడా చిన్నవాళ్ళకి చిన్న లాసు, పెద్దవాడికి పెద్ద లాసు కింద ఉన్నది. దీని గురించి గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ ఇచ్చే పరిస్థితి తీసుకురావాల్సిందిగా రైతులందరి తరఫున, వ్యాపారస్తులందరి తరఫున గవర్నమెంట్‌ని రిక్వెస్ట్ చేస్తున్నాం. కోనసీమ ప్రాంతంగా కొబ్బరికి ఎగుమతికి ప్రధాన కేంద్రం. ఇలాంటి కేంద్రం నుంచి ఇక్కడ ఏంటంటే రైతులకి ఈరోజు కొబ్బరి ధర చాలా క్షీణించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, ఇతర దేశాల్లో జరుగుతున్న యుద్ధం, అలాగే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఈరోజు కొబ్బరి ధర మరీ దిగజారి స్థితికి వెళ్ళింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే యుద్ధ నేపథ్యము, అలాగే ఏంటంటే కంటైనర్లు మధ్యలో ఆగిపోవటం, దీనివల్ల ఏంటంటే ఎగుమతులు ఎక్కువగా అవ్వకపోవడం కారణంగా ఈరోజు కొబ్బరి రైతు మరీ దారుణమైన పరిస్థితికి ఎదుర్కొంటున్నాడు. దానికి కారణం ఏంటంటే, గత నెలలో 26 రూపాయలు అమ్మిన కొబ్బరికాయ ఈరోజు 14 రూపాయల వరకు అమ్ముతుందంటే రైతు పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. దీనికి ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో కానీ ఈ రంజాన్ సందర్భంగా సౌదీ కానీ, ఒమాన్ కానీ, అలాగే కువైట్ కానీ ఇతర ప్రాంతాలకు ఎక్కువ ఈ కొబ్బరికాయ ఎగుమతి అయ్యేది. కానీ ఏంటంటే ఈ ప్రస్తుతం ఉన్న తరుణంలో ఈ ఎగుమతి అయ్యే అవకాశం లేనందున కొబ్బరి ధర మరింత క్షీణించడం జరిగింది. దీనికి రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రభుత్వం ఒక తక్షణ నిర్ణయం తీసుకుని రైతుకి మంచి మద్దతు ధర ఏర్పడే విధంగా అవకాశాలు కల్పించాల్సిందిగా కోరుచున్నాం. గత 60 సంవత్సరాలుగా మేము కుర్చీకాయ వ్యాపారం చేస్తున్నాం. గత 3 ఏళ్ళుగా లాస్ పొందుతూనే వచ్చాం. ఏడాది కొంచెం అనుకూలంగా ఉంది అని చెప్పి అనుకునే పరిస్థితులు, యుద్ధం కారణం అనుకోండి, వేరే కారణాలు అనుకోండి, తమిళనాడు మెయిన్ ఎఫెక్ట్, తమిళనాడు మూలాన్ని మొత్తం మార్కెట్లు పడిపోయాయి. గత నెలలో 3,500 వెయ్యంటికి 3,500 రేటు కొన్నాం. ఈవేళ 24, 25 కొన్నా మాకు గిట్టుబాటు అయ్యే పరిస్థితులు లేవు. రైతులందరూ చాలా ఎక్కువ రేట్లు నిల్వలు పోసారు. ఈ ఏడాది ఏదో ఆశించాం కానీ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. విపరీతమైన లాస్ అండి. కొబ్బరికాయకు వచ్చి 10 రూపాయలు లాస్ అయింది. భారీ నష్టం చవి చూసాం. లాస్ట్ ఏదో నష్టం వచ్చింది అంతే, కానీ ఈ ఏడాది వచ్చినంత నష్టం ఎప్పుడు మేము చూడలేదు, కనలేదు. దీనికి కారణం తమిళనాడు మెయిన్, యుద్ధం రెండో కారణం. యుద్ధం ఇతర దేశాలకి కంటైనర్స్ తమిళనాడు నుంచి వెళ్ళాయి. ఆయిల్, పౌడరు, కొబ్బరి వెళ్ళాయి. అవి అక్కడి నుంచి బుకింగ్ అయ్యాయి, కానీ అక్కడి నుంచి కంటైనర్స్ ఎగుమతి అవ్వలేదు. ఇప్పుడు ఎగుమతి అయ్యే పరిస్థితి లేదు. దాని పరిస్థితి ఏమిటి? అంబాయిపేట నుంచి అంటే కంటైనర్స్ వెళ్ళవండి, తమిళనాడు నుంచి, కేరళ నుంచి వెళ్తాయి. ఇవన్నీ కారణాల వల్ల మార్కెట్ రోజుకి ఇక్కడ నుంచి కోనసీమ నుంచి ఎన్ని లారీలు? కోనసీమ నుంచి రోజు 10 లారీలు వెళ్తాయి. అంబాయిపేట నుంచి 4 లారీలు, 5 లారీలు వెళ్తాయి. ఒక జైపూర్కే రోజు 10 లారీలు సరుకు కావాలి సేల్.
కానీ ఈవేళ ఒక లారీ అమ్మకం పరిస్థితి లేదు అక్కడ. అందువల్ల మార్కెట్ మందం వచ్చి ఏ రేటు కొనడానికి గడిచిపోయారు. వీక్ మందం ట్రెండ్ కనిపించేప్పటికి రైతులు బాధపడుతున్నారు, వర్తకులు బాధపడుతున్నారు. అవతల మా దగ్గర కొనేవాళ్ళు కూడా చాలా నష్టపోయారు పాపం. కానీ యావరేజ్ రేట్ అవుతుందని చెప్పి అంతకంత కొంటుంటే ఇంకా పోతుంది. అందువల్ల వాళ్ళు కూడా భరించే పరిస్థితులు లేరు. అందువల్ల ఖరీదు ఆగిపోయారు.